అప్పగించడు. అందుకే మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. ఒక ప్రాంతంలో ఏవండి ఇంద్రాణి ముఖర్జీ అని మన వేరే రాష్ట్రంలో జరిగింది. ఇది ఆమె సొంత కూతుర్నే చంపేసిందని. కూతురు పేరు సీనా బోరా, సినీ యాక్టర్. ఇద్దరు కూడా తల్లేమో అక్కగా చేసేది, కూతురేమో ఏవండి చెల్లిగా చేసేది. సినీ యాక్టర్లు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని. ఒక రోజున ఏమనుకుందో, మనసులో ఏం పెట్టుకుందో, ఆమెకు 3 భర్తలు, 3వ భర్తను తీసుకుంది. ఈ అమ్మాయి 2వ భర్తకి పుట్టిన ఆమె తన డ్రైవర్ని తీసుకుంది. ఏవండి కారులో ఎక్కించుకుని వేరే చోటకి తీసుకెళ్తా ఉంది. డ్రైవర్ అన్నాడు, నేను 1కి వెళ్తానండి అని కారు ఆఫ్ చేసాడు. వెనకాల కూర్చున్న ఏవండి తల్లి, వెనకాల కూర్చున్న 3వ భర్త ఇద్దరూ కలిసి పీకు పట్టుకుని ఏవండి పిసుకు మరీ చంపేశారని. ఇక చూడండి, చనిపోయింది. ఆ బాడీని తీసుకెళ్ళి అడవిలో కాల్చేసి గొయ్యి తీసి కప్పెట్టేశారు. ఇది 2012లో జరిగిందండి. దాదాపుగా 2015 వరకు బయటికి రాలేదు. దాచేశారు. ఆకాని ఎలాగైతే దాచేసాడో వీళ్ళ కూడా దాచేశారు. కానీ 2015లో డ్రైవరు కారు వేసుకుని వెళ్తూ ఉంటే పోలీసు వారు పట్టుకున్నారు. వారికి వచ్చిన వార్త ఏంటంటే కారులో ఎవరో గన్లు పట్టుకెళ్తూ ఉన్నారు అనే వార్త వారికి వస్తే ప్రతి కారు ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఈ డ్రైవర్ని ఆఫ్ చేశారు. కారులో గన్లు ఉన్నాయి, పట్టుకున్నారు, కూర్చోబెట్టారు, వడ్డించారు. 4 వడ్డించగానే అన్నీ చెప్పాడు. ఇంకేమన్నా ఉన్నాయా అని అంటే, అయ్యా 2012లో ఒకరి దగ్గర డ్రైవర్గా పనిచేసేవాన్ని, పలానా వ్యక్తి ఆమె సొంత కూతుర్నే చంపాలని చెప్పింది, ఇలా చేశారు, ఆ పాపం కూడా నేను చేశానయ్యా అని ఒప్పుకున్నాడు. వెంటనే తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. ఇంకంతేనండి. 3 సంవత్సరాలు దాచారు. కానీ వారి దోషములు, వారి పాపము ఏవండి తరిమి పట్టుకున్నాయి. మొన్నటి వరకు కూడా జైల్లోనే ఉందామే. అయితే బహుశా ఒక 2 సంవత్సరాలు అవుతుంది, బెయిల్ మీద బయటకు వచ్చింది. మరలా అలా తిరుగుతూ ఉంది బయట. ఏది ఏమైనా కొన్ని సంవత్సరాల పాటు బంధింపబడింది సెంట్రల్ జైల్లోనంటే చేసిన దోషము, చేసిన పాపము తరిమి పట్టుకున్నది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు ఆకాను, తర్వాత తన పాపము తరిమి పట్టుకు